చెప్పు. గైస్ నేను ఐస్ క్రీమ్ తింటున్నానని చెప్పు. చెప్పు. సూపర్. సే సూపర్. పైకి నెక్స్ట్ అదట Very, very fine grain. As you get close to it, మరి థ్యాంక్స్ చెప్పు డాడీకి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందుదియన్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను అన్నమాట. సో ఏంటో వ్లాగ్స్ చేయడానికి అసలు నాకు ఈ మధ్యన ఇంట్రెస్టే రావటం లేదు. వ్లాగ్స్ పెట్టకపోతే మరి మీ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా, వ్లాగ్ ఏం పెడతారు అని చెప్పి మీకోసమే ఈ రోజు ఒక వ్లాగ్తో వచ్చేసాను. ఈ వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ రోజు అవుటింగ్ డే. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ బిలేటెడ్. సో ఈ రోజు క్రిస్మస్ కాబట్టి మేమైతే మద్దెలపాలెం దగ్గర ఉన్న సిఎంఆర్ సెంట్రల్కి వెళ్తున్నాం అన్నమాట. సరదాగా అక్కడ క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు కదా, అందరూ ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటే మాకు కూడా వెళ్ళి క్యాప్చర్ చేసుకోవాలనిపించింది. అందుకని మేము కూడా క్యాప్చర్ చేసుకోవడానికే మాత్రమే వెళ్ళాము. కానీ అక్కడ అనుకోకుండా చాలా ప్లేసెస్కి అయితే తిరిగేసామన్నమాట. సో అదేంటో చూసేద్దాము. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టార్టింగ్ అయితే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ పెద్ద ట్రీ అయితే కనిపించింది. ఆ ట్రీ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అంత క్రౌడ్ లో కూడా మనం పిక్చర్స్ తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఫస్ట్ పిల్లలతో వెళ్ళగానే ముందుగా వాళ్ళు గుర్తొచ్చేది ఐస్ క్రీమ్ కదా. అక్కడ చాలా మంది ఐస్ క్రీమ్ తింటూ ఉంటే దియాన్ కూడా కావాలని పేచి అయితే చేశాడు. ఇంకా లేట్ చేయకుండా ఒక ఐస్ క్రీమ్ అయితే ఫస్ట్ తీసేసుకున్నాం అన్నమాట. అయితే ఐస్ క్రీమ్ వద్దు అని చెప్పాను. కాకపోతే దియాన్ ఒకటే తింటే బాగోదు కదా, ఇద్దరం కూడా తిందాము అని చెప్పి అన్నారు. అందుకని ముగ్గురం కూడా ఐస్ క్రీమ్ తీసుకొని ఇలా ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా కాస్త ముందుకు వెళ్ళగానే మా దియాన్కి అక్కడ చాలానే కనిపించేసాయి. ఏవైతే కనిపించకూడదు అనుకుంటామో అవి పిల్లలకి కనిపించాయి. టాయ్స్ అయితే చాలానే కనిపించాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చొని పోయాడు అన్నమాట. కూర్చొని రైడ్ తీసుకొని వెళ్ళమన్నాడు. బట్ మేమే ఎందుకో ఒక్కసారి రైడ్ స్టార్ట్ చేసామంటే దియాన్కి స్టాప్ చేసినా కూడా దిగడు అన్నమాట. సో పిల్లలందరూ అంతే. కాకపోతే ఇంకా పైన జంగిల్ వరల్డ్ ఉంది కదా, ఏమో మేబీ ఛాన్స్ ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పి మేమైతే అక్కడ స్కిప్ చేయించేసి కొన్ని ఫొటోస్ తీసేసి వచ్చేసాము. ఇంకా కింద రిలయన్స్లో అయితే మాత్రం ట్రెండ్స్లో కొన్ని ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయని చెప్పి బయటనైతే కనిపించింది 50%, 70% అని చెప్పి. సరే ఆఫర్స్ ఉన్నాయి కదా, జస్ట్ అలా విజిట్ చేసి వచ్చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం అంతా స్క్రాపే ఉంది. అస్సలు ఏం బాలేదు క్లోతింగ్ అయితే ఈసారి. ఇంకా ఇద్దరం వెళ్తే మాత్రం షాపింగ్ అయినా చేసుకోవచ్చు, కానీ పిల్లలతో వెళ్తే అస్సలు షాపింగ్ కూడా చేయలేం కదా. సో ఇంకేం తీసుకోలేదు, జస్ట్ అలా ఒక రౌండ్ వేసేసి వచ్చేసాము. పోనీ దియాన్కి ఏమైనా తీద్దామని చెప్తే అస్సలు అక్కడ ఏమీ నచ్చలేదు నాకు. ఇంకా కాస్ట్ అయితే ఎక్కువ పెట్టాల్సిన పని లేదు. ఇంకా మా దియాన్కి ఆ టాయ్స్ గుర్తొస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా టాయ్స్ కావాలి అని చెప్పి పేచి అయితే చేశాడు. ఇంకా మిర్రర్ లో అయితే సెల్ఫీ తీసుకుందాం నాన్న రా అంటే రాలేదు. సో ఇక్కడైతే మాత్రం దియాన్ ఇంకా చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాడు. మొత్తం తిరిగిన తర్వాత మా హస్బెండ్ కి అయితే ఒక టీ షర్ట్ నాకు నచ్చి వేసుకోమని చెప్పాను అన్నమాట. అది తీసుకోమంటే వద్దొద్దు ఇప్పుడు ఎందుకులే అవసరం లేదు అని వచ్చేసారు. ఇంకా పైకి వచ్చిన తర్వాత దియాన్ ఎప్పటి నుండో టాయ్స్ అడుగుతున్నాడు కాబట్టి ఒక్కసారి ఈ జంగిల్ వరల్డ్కి తీసుకెళ్ళిపోతే తన మనసు అంతా ప్రశాంతం అయిపోతుందని చెప్పి నేనైతే ఫస్ట్ లోపలికి వెళ్ళి అడిగాను. ప్రైస్ ఎంత అంటే 300 అని చెప్పారన్నమాట. 20 రూపీస్ రిజెక్ట్ అవుతుంది, 80 రూపీస్ బ్యాలెన్స్ అయితే ఉంటుందంట. సో ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైడ్ కి ట్రైన్ ఎక్కేశాడు. దీని ఛార్జ్ వచ్చేసి 40 రూపీస్ అండి. చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. ఎందుకంటే కిందన కంపేర్ చేస్తే ఒక్కొక్క రైడ్ కి హార్స్ ఎక్కినా లేకపోతే ట్రైన్ ఎక్కినా ఒక్కొక్క రైడ్ కి 100 రూపీస్ చెప్పుని తీసుకుంటున్నారు. దానికన్నా ఇది బెటర్ అని నాకు చాలా అనిపించింది. అందుకనే జస్ట్ ఒక 300 రూపీసే పెట్టి దియాన్ కోసం ఇలా జంగిల్ వరల్డ్కి అయితే వచ్చామన్నమాట.
నెక్స్ట్ పక్కనే ఉన్న హెలికాప్టర్ అయితే ఎక్కువ నాన్న అంటే సరే అని చెప్పి మాకన్నా ఫస్ట్ దియానే వెళ్ళి కూర్చుండిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత టాస్క్ ఏంటనుకున్నారు, తిరుగుతుంది, తిరిగినంతసేపు కామ్గా ఉండొచ్చు కదా, అది అయిన తర్వాత నెక్స్ట్ రైడ్కి వెళ్తాడు కదా, లేదు అక్కడ కూర్చుంటేనే గోల్ చేసేసాడు నాకు అది కావాలి అని చెప్పేసి. సో ఇంకా చూడండి ఎంత కామ్గా ఉన్నాడో, నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు అన్నట్టుగా కూర్చున్నాడు. కొంచెం హాయ్ చెప్పనన్నా అంటే ఫస్ట్ అలాగా సైలెంట్గా అనిపించాడు, నెక్స్ట్ మాత్రం హ్యాపీగానే ఎంజాయ్ చేశాడు. నాకు కూడా ఇది వర్త్ అనిపించింది 40 రూపీస్ అంటే. సో బయటకి వెళ్ళి ఆ బైక్స్ జీప్స్ ఎక్కి 100, 150 ఇలా వేస్ట్ చేసేదానికన్నా ఒకసారి 300 ఖర్చు పెడితే తనకు నచ్చినన్ని గేమ్స్ లోపల ఆడేసుకొని వచ్చేస్తాడు. ఇదే ఫస్ట్ టైం దియాన్ పుట్టి పెరిగిన తర్వాత 4 ఇయర్స్కి ఇప్పుడు తీసుకొని వెళ్ళామన్నమాట జంగిల్ వరల్డ్కి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బైక్. సో ఇదేంటి అంటే దీని ప్రైస్ కూడా 40 రూపీసే. బట్ దియాన్ ఎక్కి కూర్చున్నాడు. వాళ్ళు చెప్పారన్నమాట ముందుగానే, ఇది వేస్ట్ అండి, అమౌంట్ వేస్ట్, ఇది పిల్లలు అంత థ్రిల్ ఉండదు, దీని ప్లేస్లో ఇంకేదైనా ఎక్కించండి, జస్ట్ అలా కూర్చోబెట్టండి చాలు అని అన్నారన్నమాట. సో ఇంకా వాళ్ళు చెప్పినప్పుడు మనం ఆగుతామా చెప్పండి, ఇంకా మనం కూడా ఇంకా దానికి అమౌంట్ పే చేయకుండా జస్ట్ అలా కూర్చోపెట్టి ఒక 5 to 10 minutes వెయిట్ చేయించాము. ఆ తర్వాత ఇంకేదో ప్లెయిన్లా కనిపించింది, అక్కడ కూడా కూర్చున్నాడు. ఇది చూసి జంగిల్లో హర్రర్ హౌస్ ఉంటుంది కదా, ఇది చూసి దియాన్ అయితే చాలా గోల్ పెట్టి వెళ్ళిపోతానన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్స్ రైడ్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇంకా దియాన్ అయితే గోల్ పెట్టేశాడు అనమాట, వద్దు దిగిపోతానని చెప్పి. ఇక్కడైతే మనీ వేస్ట్ అయిపోయింది. సో వాళ్ళు ముందే చెప్పారు ఫాస్ట్ అవుతుందని చెప్పేసి. ఇంకా దియాన్ ఇంకా ఎక్కుతాను అని అంటున్నాడు కాబట్టి ఒక్కసారి ఎక్కించేస్తే తను కూడా సాటిస్ఫై అయిపోతాడు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మూవీ హౌస్లా కనిపించింది. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇదే లాస్ట్ షో అంట. సో ఈ మూవీ వచ్చేసి ఫ్లై మీ టు ద మూన్. సో మూన్లో మనం ఎలా వెళ్తాము ఏంటి అని చెప్పేసి ఇది 4D గ్లాసెస్ ఇచ్చి ఒక థియేటర్లా ఉంది. నాకైతే చాలా భయం వేసింది. లిటరల్లీ నేను దియాన్ కన్నా ఎక్కువ భయపడింది నేనే. బట్ బయటికి నేను చూపించలేదు నా భయాన్ని. సో అందరూ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసి మూవీని అయితే చూస్తున్నారు. కానీ నేను దియాన్ మాత్రం ఆ గ్లాసెస్ తీసేసాము, అదేంటో మా పైకి వచ్చేస్తున్నట్టు అలా ఫీల్ అయిపోయామన్నమాట. చాలా భయం వేసింది. బట్ లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో కొంచెం బాగుంది. ఓకే, మూన్కి వెళ్ళేటప్పుడు స్పేస్కి వెళ్ళేటప్పుడు ఎలా ఆస్ట్రోనాట్స్ దిగుతారు, ఎలా ఉంటారు ఏంటి అన్నది నాకు బాగా కనిపించింది లాస్ట్లో. నాకైతే మాత్రం దియాన్ కన్నా ఎక్కువ భయపడేది నేనే. దియాన్ అయితే చాలా గట్టిగా అరిచేసాడు వెళ్ళిపోదామని. బట్ 15 minutes మాట షో. ఇంకా ఎందుకులేనన్నా నువ్వు చూడకు అది ఇది అని చెప్పాను. కాకపోతే దియాన్ చూస్తూ ఉండేవాడు కానీ భయపడుతూ ఉండేవాడు. లాస్ట్లో ఆస్ట్రోనాట్ ఇలా దిగి పైన స్పేస్లో అటు ఇటు తిరుగుతూ అలా చూపించారు. చాలా బాగా అనిపించింది అన్నమాట. సో ఇంకా తర్వాత టైం వచ్చేసి 9:30 అయితే అయ్యింది. ఇంకా ఆకలి అయితే వేస్తుంది. సో కొంచెం ఇలా బర్గర్ కింగ్కి వెళ్ళి తిందాము, మరి ఎక్కువ అమౌంట్ వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి జస్ట్ అలా బర్గర్ కింగ్కి వెళ్ళి కూర్చున్నాం అన్నమాట. సో ఇక్కడ దియాన్ కూడా ఎప్పుడు తినలేదు ఇక్కడ, అందుకే ఒక్కసారి తీసుకొని వెళ్తే సాటిస్ఫై అవుతాడు అని చెప్పి తీసుకొని వెళ్ళాము. ఇంకా నేను ఇక్కడ ఏదో వాగిస్తూ ఉన్నాను, బట్ బాగా సౌండ్ వచ్చేసిందని మ్యూట్ చేసేసాను అన్నమాట. స్పెండ్ చేశాడు హ్యాపీగా, జంగిల్ బయటకు వెళ్ళి బాగా ఆడుకున్నాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి మేము ఇంకా తినడానికి ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయితే అయ్యింది. సో మేము తినడానికి అయితే పైన ఉన్న బర్గర్ కింగ్ అయితే వచ్చామన్నమాట. సో మా వ్లాగ్స్ని చూస్తూ అందరూ కూడా సపోర్ట్ చేయండి, అలానే ఇంకా కంటిన్యూ అవుతుంది వ్లాగ్ అనేది. సో తప్పకుండా అందరూ కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తారని అనుకుంటున్నాను. మరి థ్యాంక్స్ చెప్పు డాడీకి. ఇదంతా కలిపి ఎంతో 1000-1500 అలా అనేసుకుంటారేమో. ఏం కాదండి, జస్ట్ 2 బర్గర్స్ అలానే 2 కోక్స్ అలానే ఫ్రెంచ్ ఫ్రైస్ కలిపి మాకు 279 పడింది. సో ఎప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ తింటూ ఉంటాం కాబట్టి కొన్ని క్రౌన్స్ కూడా యాడ్ అయ్యే రివార్డ్ పాయింట్స్. ఆ రివార్డ్ పాయింట్స్ది గ్రాప్ చేసుకుంటే అక్కడ ఒక 6 నగ్గెట్స్ అయితే ఇచ్చారు. దియాన్ కోసం తీసుకున్నాము. అది జస్ట్ ఓన్లీ 279 రూపీసే ఖర్చు పెట్టాము. అనమాట ఇంటికి వచ్చినప్పటికి టైం అయితే 11 అయితే అయ్యింది. సో ఇప్పుడైతే మూవీ చూస్తున్నాము, ఏదో ఒక పిచ్చి మూవీ. సో
ఇంతే ఈ రోజుటికి వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, ఆ నోటిఫికేషన్ అనేది మీ వరకు రావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బాయ్. మిడిల్ క్లాస్ కదండి, ఎంతో కొంత అమౌంట్తోనే ఎంజాయ్ చేయాలి. మరీ ఓవర్గా లిమిట్ క్రాస్ అయ్యి మనం ఖర్చు పెట్టేయకూడదు. జస్ట్ మనకున్న దాంట్లో కొంత మాత్రమే మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ ధ్యాన్ కోసం మిక్చర్ అయితే తీసుకున్నాం స్కూల్ బ్రేక్ అని చెప్పి. ఇంకా మూవీని చూస్తూ మిక్చర్ తింటూ హ్యాపీగా పడుకుని పోయాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.